హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి భారతదేశంలోని చిన్నారుల కోసం ప్రారంభించబడిన ఒక ప్రత్యేక కార్యక్రమం సమర్పణ్ ఫర్ చిల్డ్రన్ ఈరోజు వార్తలు నిలిచింది. సమర్పణ్ ఫర్ చిల్డ్రన్. ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ని చూడండి, ఆ పదం యొక్క అర్థాన్ని వెతకండి. ఆటోమేటిక్గా ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం కూడా సులభంగా అర్థమవుతుంది. సమర్పణ్ ఫర్ చిల్డ్రన్ ఎవరికి సంబంధించిన కార్యక్రమం? ఫర్ చిల్డ్రన్, భారతదేశంలోని చిన్నారులకి సంబంధించిన కార్యక్రమం. మరి ఏ చిన్నారులు? ఈ కోవిడ్-19 విపత్కర పరిస్థితుల కాలంలో, ఈ కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో తల్లిని కానీ తండ్రిని కానీ, కొంతమంది చిన్నారులైతే తల్లి తండ్రి ఇద్దరిని కూడా కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారులు ప్రస్తుతం భారతదేశంలో ఉన్నారు. అలాంటి చిన్నారులు ఎవరైతే ఉంటారో ఈ కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో అనాథలుగా మారిన చిన్నారులకు సంబంధించిన ఒక ప్రత్యేక కార్యక్రమమే సమర్పణ్ ఫర్ చిల్డ్రన్. ఈ ప్రోగ్రామ్ ఎవరు ప్రారంభించారంటే నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ రైట్స్. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అనే ఒక సంస్థ భారతదేశంలో పనిచేస్తుంది. వీరు ప్రారంభించిన కార్యక్రమమే సమర్పణ్ ఫర్ చిల్డ్రన్. సో మొదటి విడతగా యాక్చువల్గా పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ ప్రోగ్రామ్ ని ప్రారంభించింది NCPCR సంస్థ. ఎక్కడ? మధ్యప్రదేశ్ రాష్ట్రంలో. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే సమర్పణ్ ఫర్ చిల్డ్రన్ అనే ప్రోగ్రామ్ ని నిన్నటి రోజున నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ వారు ప్రారంభించారు. ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ కోవిడ్-19 పరిస్థితుల కాలంలో అనాథలుగా మారిన చిన్నారులు ఎవరైతే ఉంటారో ఒక్కొక్క చిన్నారికి 2000 రూపాయల వరకు ఆర్థిక సాయాన్ని కలిగించే ఒక ప్రత్యేక కార్యక్రమమే సమర్పణ్ ఫర్ చిల్డ్రన్. అలా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్ట్ కింద అంటున్నాను. పైలట్ ప్రాజెక్ట్ అని దేని పిలుస్తాము? దేశవ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఒక ప్రాజెక్ట్ లేదా ఒక పథకాన్ని ప్రభుత్వం కానివ్వండి, వివిధ సంస్థలు కానివ్వండి ఏకకాలంలో అమల్లోకి తీసుకురారు. ఏం చేస్తారంటే ఆ ప్రాజెక్ట్ లేదా పథకము ఏ రకమైన పనితీరును ప్రదర్శిస్తుంది, ఎలాంటి ప్రతిఫలాన్ని ఇస్తుంది తెలుసుకోవడానికి ఏదో ఒక ప్రాంతంలో అమలు చేస్తారు. అలా రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ కాకుండా ఏదో ఒక ప్రాంతంలో టెస్ట్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వాలు కానివ్వండి, సంస్థలు కానివ్వండి. అక్కడ అద్భుతమైన విజయం సాధించాలనుకోండి, అక్కడ పాజిటివ్ రిజల్ట్స్ వచ్చినాయి అనుకోండి, ఆ ప్రోగ్రామ్ ని దేశవ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ అమలు చేయడం జరుగుతుంది. సో పైలట్ ప్రాజెక్ట్ అంటే ఫస్ట్ ఒక ప్రాంతంలో అమలు చేస్తారు, అక్కడ గనక విజయం సాధించనుకోండి ఆ ప్రాజెక్ట్ ని మిగతా ప్రాంతాలకు విస్తరించడం జరుగుతుంది. అలా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో నిన్నటి రోజున నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ వారు ఈ సమర్పణ్ ఫర్ చిల్డ్రన్ అనే ప్రోగ్రామ్ ని అమలు చేశారు. ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం ఏంటి? కోవిడ్-19 విపత్కర పరిస్థితుల కాలంలో ఆర్ఫన్స్ గా అంటే అనాథలుగా మారిన చిన్నారులు ఎవరైతే ఉంటారో వారికి ఆర్థిక సాయాన్ని కలుగజేసే ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని గుర్తుంచుకోండి. అండ్ ఇక్కడ NCPCR సంస్థ ఇంపార్టెంట్. NCPCR నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అంటున్నాను. ఎగ్జామినేషన్లో, కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో దీనికి సంబంధించి ఒక ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. అదేంటంటే భారతదేశంలో NCPCR అనే సంస్థ రాజ్యాంగబద్ధ సంస్థన, చట్టబద్ధ సంస్థన, రాజ్యాంగేతర సంస్థన, ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు. సో ఇది ఒక చట్టబద్ధ సంస్థ. అంటే ఏంటి? స్టాచ్యుటరీ బాడీ. భారతదేశంలో చట్టబద్ధ సంస్థ లేదా స్టాచ్యుటరీ బాడీ అని ఏ సంస్థను పిలుస్తాము? ఎగ్జాంపుల్, ఒక చట్టం ఆధారంగా భారతదేశంలో ఒక సంస్థ గనక ప్రస్తుతం పనిచేస్తుంది అనుకోండి, దాన్ని చట్టబద్ధ సంస్థ అంటాం. అంటే ఈ సంస్థను ఏర్పాటు చేయాలంటే పార్లమెంటు రూపకల్పన చేసిన ఒక చట్టం అవశ్యకం ఉంటుంది. అంటే ఒక చట్టం ఉండాల్సి ఉంటుంది. ఆ చట్టం ఏంటంటే కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్. కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అనే ఒక యాక్ట్ ఏ సంవత్సరంలో పార్లమెంట్ రూపకల్పన చేసిందంటే 2005 సంవత్సరం. కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ యాక్ట్ 2005. ఈ చట్టాన్ని అనుసరించి భారత ప్రభుత్వం 2007 సంవత్సరం మార్చి మాసంలో నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అనే సంస్థను ఏర్పాటు చేసింది. ఆటోమేటిక్ గా ఎక్స్క్లూజివ్ గా ఈ సంస్థ యొక్క ఉద్దేశం ఏంటి? నేషనల్ కమిషన్, భారతదేశంలో ఒక జాతీయ కమిషన్. ఎవరికి సంబంధించి? చిన్నారులకు సంబంధించిన హక్కులను పరిరక్షించే ఒక సంస్థ అని గుర్తుంచుకోండి. ఇది చట్టబద్ధ సంస్థ. రాజ్యాంగబద్ధ సంస్థ అంటే ఏంటి? మనకు భారతదేశంలో ప్రస్తుతం అమలవుతున్న అత్యున్నత చట్టం ఏంటి? ఇండియన్ కాన్స్టిట్యూషన్. మన భారత రాజ్యాంగంలో ఏదో ఒక ఆర్టికల్లో ఒక సంస్థకి సంబంధించిన ప్రస్తావన ఉందనుకోండి, దాన్ని రాజ్యాంగబద్ధ సంస్థ అంటాం. ఎగ్జాంపుల్ ఆర్టికల్ 280 కేంద్ర ఆర్థిక సంఘం, అకార్డింగ్ టు ఆర్టికల్ 324 కేంద్ర ఎన్నికల సంఘం. కేంద్ర ఎన్నికల సంఘం అనే
పదము రాజ్యాంగంలో ఉంటుంది. ఎక్కడ? ఆర్టికల్ 324లో ఉంటుంది. అలా రాజ్యాంగం ఒక సంస్థ గురించి ప్రస్తావిస్తే దాన్ని రాజ్యాంగబద్ధ సంస్థ అంటాం. సో రాజ్యాంగంలో లేకున్నా కూడా ప్రస్తుతం భారతదేశంలో చాలా సంస్థలు పనిచేస్తున్నాయి, చాలా కమిషన్లు పనిచేస్తున్నాయి. ఎగ్జాంపుల్ నేషనల్ కమిషన్ ఫర్ విమెన్. నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ యాక్ట్ ఆధారంగా భారతదేశంలో ఏర్పడిన సంస్థ. వీటి చట్టబద్ధ సంస్థలు అంటాం. అలా భారతదేశంలో చిన్న పిల్లలకి సంబంధించి ఎలాంటి ఇష్యూ కానీ ఎలాంటి హక్కుల ఉల్లంఘన జరిగినా కూడా ఈ సంస్థని మనం వార్తాపత్రికల్లోనూ టీవీలోనూ చూస్తూ ఉంటాం. ఏ సంవత్సరంలో ఏర్పడింది, విధుల్లోకి వచ్చింది? 2007 సంవత్సరం. ఏ చట్టము? కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ యాక్ట్ 2005 అని గుర్తుంచుకోండి. సో నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ఇటీవల తరచూ వార్తలు నిలుస్తోంది. ఇటీవల ఈ కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో వారు సంవేదన పేరుతో ఒక నేషనల్ హెల్ప్ లైన్ ని కూడా ప్రారంభించారు. చిన్నారులకి సంబంధించి మెంటల్ అండ్ వెల్ బీయింగ్ కి సంబంధించి ఒక హెల్ప్ లైన్. ఆ హెల్ప్ లైన్ నెంబర్ కూడా మీకు చెప్పాను, 1800-121-2830 అని చెప్పేసి నేషనల్ లెవెల్ హెల్ప్ లైన్. ఈ కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో చిన్నారులకి సంబంధించి వారికి మానసిక స్థైర్యాన్ని కానివ్వండి, ఆత్మస్థైర్యాన్ని కానీ కల్పించడానికి ఒక ప్రారంభించబడిన హెల్ప్ లైన్ గుర్తుంచుకోండి. సంవేదనతో వార్తలు ఇచ్చింది నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్. అండ్ ఈ రోజు ఒక ప్రత్యేక కార్యక్రమం సమర్పణ్ ఫర్ చిల్డ్రన్ అనే ఒక ప్రత్యేక కార్యక్రమం ఏ రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది? మధ్యప్రదేశ్ రాష్ట్రంలో. ఎవరి కోసం? కోవిడ్-19 పరిస్థితుల కాలంలో ఆర్ఫన్స్, అనాథలుగా మారిన చిన్నారులకు సంబంధించిన కార్యక్రమాన్ని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం మరొకసారి వార్తలు నిలిచింది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం ఇటీవల తరచూ ఏదో ఒక అంశంతో దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో వార్తలు ఇస్తుంది. ఎగ్జాంపుల్ కోవిడ్-19 కి సంబంధించి, ఈ కోవిడ్-19 కి సంబంధించి వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతుంది కదా. సో కోవిడ్-19 వ్యాక్సిన్ కి సంబంధించి ఇండియాస్ ఫస్ట్ 100% వ్యాక్సినేటెడ్ స్టేట్ అనగానే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం అని చెప్పాను. భారతదేశంలో 100% కోవిడ్-19 వ్యాక్సిన్ పూర్తయిన రాష్ట్రం ఏది అని కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అడిగారు అనుకోండి, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం అని గుర్తుంచుకోండి. అలాంటి హిమాచల్ ప్రదేశ్ దేశంలోనే మొట్టమొదటిసారి ఇటీవల ఒక యాంటీ హేల్ గన్ ఇన్స్టాల్ చేస్తూ వార్తలు ఇచ్చింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన యాంటీ హేల్ గన్ ఐఐటి బాంబే వారు తయారు చేశారని చెప్పాను. ఇలాంటి అంశాలతో తరచూ వార్తలు నిలుస్తుంది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం. అలాంటి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం ఈరోజు దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం. దేనికి సంబంధించి అంటే దాల్చిని ఈ పేరు గుర్తుంచుకోండి. దాల్చిని సింపుల్ గా మన వాడుక భాషలో ఏం చెప్తామంటే దాల్చిన చెక్క అంటాం. దాల్చిన చెక్క మనకు బగార్లో కానివ్వండి, బిర్యానీలో కానివ్వండి, వంటకాల్లో వేస్తాం కదా. దాల్చిన చెక్క ఒక వుడ్ ఏదైతే ఉంటుందో అది. సో దాల్చిన చెక్కకి సంబంధించి ఆ దాల్చిన చెక్క యొక్క సైంటిఫిక్ నేమ్ గుర్తుంచుకోండి. కామన్ గా దాల్చిన చెక్కను సిన్నమన్ అంటాం. సిన్నమన్ లేదంటే పూర్తి పేరు ఏంటంటే సిన్నమోమం వేరం జస్ట్ లేదంటే సిన్నమం అని గుర్తుంచుకోండి. సిన్నమన్ లేదంటే దాల్చిని అని గుర్తుంచుకోండి. ఈ దాల్చిన చెక్క ఏదైతే ఉంటుందో ఆ దాల్చిన చెక్క యొక్క మొక్క ఏదైతే ఉంటుందో ఆ మొక్కని నిన్న ప్లాంట్ చేయడం జరిగింది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో. యాక్చువల్గా ఈ సిన్నమన్ ఏదైతే ఉంటుందో మనకు కావాల్సిన దాల్చిన చెక్కర ఏదైతే ఉంటాయో మనం ఇంపోర్ట్ చేసుకుంటాం మన అవసరాలు తీర్చుకోవడానికి. ప్రతి ఏటా కూడా భారతదేశంకి దాదాపు 45,000 టన్నులకు పైగా దాల్చిన చెక్క దిగుమతి జరుగుతుంది. ఈ దాల్చిన చెక్క యొక్క మొక్కలు అనగానే శ్రీలంక గుర్తుకు రావాలి. శ్రీలంకలో ఎక్కువగా పండుతూ ఉంటాయి. శ్రీలంక, సీషెల్స్, ఇండియన్ ఓషన్ ప్రాంతాలు, శ్రీలంక, సీషెల్స్ కానివ్వండి, మడగాస్కర్ కానివ్వండి, కొంత ప్రాంతం ఎగ్జాంపుల్ చైనాలో కూడా ఈ దాల్చిన చెక్క మొక్క ఏదైతే ఉంటుందో పండే ప్రాంతాలు. అలాంటిది భారతదేశంలో మొట్టమొదటిసారి ఆర్గనైజ్డ్ ఫార్మింగ్ ఆఫ్ సిన్నమన్ లేదా ఆర్గనైజ్డ్ ఫార్మింగ్ ఆఫ్ దాల్చిన్ సంబంధిత అంశంతో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం వార్తలు ఇస్తుందంటే దాల్చిన చెక్క మొక్కలు ఏవైతే ఉంటే వాటిని ఆర్గనైజ్డ్ ప్లాంటేషన్ చేస్తున్నారని గుర్తుంచుకోండి, సరిపోతుంది. మరి ఈ మొక్కలను ఎవరు మన పరిస్థితులకు అనుకూలంగా తీర్చిదిద్దారంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ బయో రీసోర్స్ టెక్నాలజీ, సిఎస్ఐఆర్, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చెస్, సిఎస్ఐఆర్ యొక్క అనుబంధ సంస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ బయో రీసెర్చ్ టెక్నాలజీ వారు మన ఇండియన్ క్లైమాటిక్ కండిషన్స్ ఆధారంగా పెరిగే మొక్క ఏదైతే ఉంటుందో దాల్చిన చెక్క మొక్క ఏదైతే ఉంటుందో దాన్ని సృష్టించడం జరిగింది. దాన్ని నిన్నటి రోజున రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ప్లాంటేషన్ యాక్టివిటీ జరిగింది. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి జయరామ్ ఠాకూర్ గారు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారని గుర్తుంచుకోండి. జస్ట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ టాపిక్ సంబంధించి ఒకే ఒక ప్రశ్న అడుగుతారు. భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా ఇటీవల ఏ రాష్ట్రం వార్త నిలిచింది? దాల్చిన చెక్క మొక్క లేదంటే దాల్చిని.
లేదా సిన్నమోమం వేరం ప్లాంటేషన్ సంబంధిత అంశంతో అంటే హిమాచల్ ప్రదేశ్ అని గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం ఐ డ్రోన్ అనే ఒక అంశం వార్తలో నిలిచింది. ఐ డ్రోన్ దీని యొక్క యాక్రోనిం గుర్తుంచుకోండి. ఐ అంటే ఐసిఎంఆర్స్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. సో ఐసిఎంఆర్స్ డ్రోన్ రెస్పాన్స్ అండ్ అవుట్రీచ్ ఇన్ నార్త్ ఈస్ట్ ఇండియా. నార్త్ ఈస్ట్ అని గుర్తుంచుకోండి. ఐ డ్రోన్ సంబంధిత అంశం ఈరోజు వార్తలు ఇచ్చింది. నిన్నటి రోజున భారత వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, భారత అంటున్నా అంటే కేంద్ర మంత్రి, ప్రస్తుతం ఎవరు, మన్సుఖ్ మాండవీయ గారు మణిపూర్ రాష్ట్రంలో ఐ డ్రోన్ సేవలను ప్రారంభించారు. ఐ డ్రోన్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ అర్థాన్ని చూడండి, ఉద్దేశం తెలుస్తుంది. సో ఐసిఎంఆర్ కి సంబంధించి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఏదైతే ఉంటుందో వీరి ఆధ్వర్యంలో ఇటీవల భారత ప్రభుత్వం ఐసిఎంఆర్ కి అనుమతులను మంజూరు చేసింది. డ్రోన్ల ద్వారా మందులను, డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్లను వివిధ ప్రాంతాలకు సరఫరా చేయడానికి ఐసిఎంఆర్ అనుమతులు పొందుతూ 2 నెలల కింద వార్తలు మనం చర్చించుకోవడం జరిగింది. అందులో భాగంగా ఐసిఎంఆర్ వారు ఒక డ్రోన్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఒక డ్రోన్ అన్మాన్డ్ ఎయిర్ వెహికల్ ని తయారు చేశారు. ఎవరి నుండి మరి టెక్నాలజీ తీసుకున్నారు? యాక్చువల్గా ఐసిఎంఆర్ అనేది టెక్నాలజీ రిలేటెడ్ సంస్థ కాదు, సాంకేతిక రంగానికి సంబంధించింది కాదు, వైద్య రంగానికి సంబంధించి. మరి వీరు తయారు చేసిన డ్రోన్ ని ఎవరి నుండి టెక్నాలజీని పొంది స్వీకరించడం జరిగింది అంటే మనకు ఐఐటి కాన్పూర్ అని గుర్తుంచుకోండి. సో ఐఐటి కాన్పూర్ శాస్త్రవేత్తల టెక్నాలజీ ఆధారంగా ఐసిఎంఆర్ వారు తయారు చేసిన పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన డ్రోన్స్ ఏవైతే ఉంటాయో నిన్నటి రోజున ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే మారుమూల ప్రాంతాలు, నార్త్ ఈస్ట్ అంటేనే మనకు చాలా కొండ ప్రాంతాలు, హిల్లీ ఏరియాస్, హిమాలయన్ ఫుట్ హిల్స్ అంటాం. అలాంటి నార్త్ ఈస్ట్ ప్రాంతంలోని మణిపూర్ రాష్ట్రంలో ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రారంభించింది ఐసిఎంఆర్. ఎవరు ప్రారంభించారు? మన్సుఖ్ మాండవీయ గారు. సో అలా సుదూర ప్రాంతాలు, కనీసం 15 కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఈ వ్యాక్సిన్లు ఉంటాయి కదా, వివిధ వ్యాధులకు సంబంధించిన వ్యాక్సిన్స్ ఉంటాయి కదా, అలా వ్యాక్సిన్ ని సరఫరా చేయడానికి డ్రోన్ సేవలను గుర్తుంచుకోండి. ఐ డ్రోన్ దీని యొక్క యాక్రోనిం గుర్తుంచుకోండి. ఇటీవల ఏ రాష్ట్రంలో ఐ డ్రోన్ సేవలను ప్రారంభించారో మన్సుఖ్ మాండవీయ గారు అంటే నార్త్ ఈస్ట్ స్టేట్ అయిన మణిపూర్ రాష్ట్రం అని గుర్తుంచుకోండి సరిపోతుంది. సో అలా ఐ డ్రోన్ అంటే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన మన డ్రోన్లు ఏవైతే ఉంటే వాటి ద్వారా వ్యాక్సిన్ల సరఫరా అనేది, రవాణా అనేది జరుగుతుందని గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం ఆస్ట్రో అనే ఒక రోబోట్ వార్తలో నిలిచింది. ఆస్ట్రో పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. ఆస్ట్రో అనేది ఒక ప్రత్యేకమైన రోబోట్. దీన్ని సెక్యూరిటీ రోబో అంటారు. సెక్యూరిటీ రోబో ఇటీవల వార్తలు ఇచ్చిన ఒక సెక్యూరిటీ రోబో లేదా ఒక సర్వీలెన్స్ రోబో ఆస్ట్రో రోబోని తయారు చేసి వార్తలు ఇచ్చిన సంస్థ ఏంటంటే అమెజాన్ సంస్థ. ప్రపంచంలోనే ద లార్జెస్ట్ ఈ కామర్స్ సంస్థ అని చెప్పొచ్చు. ఈ కామర్స్ అంటే ఆన్లైన్ విధానంలో మనం కొనుగోలు చేస్తాం కదా అలా. అండ్ అమెజాన్ కి సంబంధించి ఇటీవల బ్లూ ఆరిజిన్ సంస్థ తరచూ వార్తలు నిలుస్తుంది. ప్రైవేట్ స్టార్టప్ సంస్థ బ్లూ ఆరిజిన్ లో ఇటీవల జెఫ్ బెజోస్ గారు అమెజాన్ అధినేత స్పేస్ లోకి వెళ్ళి రావడం జరిగింది. ఇలాంటి అంశాలు మనం తరచూ చూస్తున్నాం. అలాంటి అమెజాన్ సంస్థ ఏదైతే ఉంటుందో ఇప్పటికే అలెక్సా సేవలతో అద్భుతంగా దూసుకెళ్ళిపోతుంది. అలెక్సా అంటే ఏం లేదు, మనకి ఇండ్లలో చూడండి అలెక్సా అంటే ఏంటంటే మనకు వైఫై ఆధారంగా పనిచేసే ఒక చిన్న పరికరం. ఎగ్జాంపుల్ ప్లే ద మ్యూజిక్ అంటే పాటలు వస్తాయి, లేదంటే టెల్ ద స్టోరీస్ అనమనుకోండి కథలను చెప్పడం జరుగుతుంది. అలా అలెక్సా సేవలు ఏవైతే ఉంటే ఇప్పటికే వార్తలు ఇచ్చాయి. అందులో భాగంగా ఈరోజు ఒక ప్రత్యేకమైన సెక్యూరిటీ రోబో అంటే ఏంది, మనిషి చేసే పనులు చేసేదని అర్థం చేసుకోవచ్చు సింపుల్గా. అలాంటి రోబో పేరేంటి? ఆస్ట్రో. ఈ రోబో యొక్క ప్రత్యేకత ఏంటంటే మనం ఇంట్లో గనక ఈ రోబోని పెట్టుకున్నాం అనుకోండి ఆటోమేటిక్గా ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు, నా వాళ్ళు ఎవరు అంటే ఈ ఇంటికి సంబంధించిన వారు ఎవరు, ఈ ఇంటి యజమానులు ఎవరు, బయటి వాళ్ళు కొత్త వ్యక్తులు ఎవరైనా వస్తున్నారా, లేదా ఇంట్లో జరుగుతున్న యాక్టివిటీస్ ఏంటి, వీటన్నిటిని కూడా క్యాప్చర్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైనా సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనకి ఇదంతా చెప్పడం జరుగుతుంది అన్నట్టు, వాయిస్ ఓవర్ ఇస్తుంది అన్నట్టు. సో అలాంటి ఒక రోబో ప్రైవసీకి పని చేస్తుంది. అంటే మనకు మాత్రం సంబంధించిన రహస్యాలు ఇందులో భద్రపరచుకోవచ్చు. ఏంటంటే ఒక స్టోరేజ్ యూనిట్ ఉంటుంది ఇందులో. అట్ ద సేమ్ టైం మనకు సర్వీలెన్స్ గా పనిచేస్తుంది. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏం జరుగుతుంది, మన ఇంట్లోకి ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తున్నారా, ఓనర్ ఉన్నాడా లేడా, ఎంతసేపు ఉంటున్నారు, ఇవన్నీ కూడా అంటే మనల్ని మన కన్సర్న్ చూసుకోవడానికి పనిచేస్తున్న ఒక మనిషి అన్నట్టు. సో అలాంటిది ఆస్ట్రో రోబోని తయారు చేస్తూ వార్తలు ఇచ్చింది అమెజాన్ సంస్థ. కానీ దీనికి సంబంధించి
కొన్ని వివాదాలు కూడా వార్తలు నిలుస్తున్నాయి. ఇలాంటి ఒక రోబో ఏదైతే ఉంటుందో మనల్ని పరిశీలిస్తుంది, కరెక్టే, మన అడుగుజాడలు కానివ్వండి, మనం ఎటు వెళ్తున్నాం ఎటు వస్తున్నామో మనతో మాట్లాడుతూ ఉంటుంది, మనతో ముచ్చలు పెడతా ఉంటుంది, అంత బాగానే ఉంది. కానీ మనకు సంబంధించిన సమాచారం ఏదైతే ఉంటుందో ఆ సమాచారాన్ని ఇది క్లౌడ్లో స్టోర్ చేసుకుంటుంది. క్లౌడ్లో కానివ్వండి, ఇంటర్నల్గా ఒక చిప్ ఉంటుంది, మెమరీ కార్డు, అందులో కూడా స్టోర్ చేసుకుంటుంది. యాక్చువల్లీ ఇటువంటి రోబోస్ ఏంటంటే అలెక్సాలు, రోబోలు ఏంటంటే ఇవి ముఖ్యంగా మనకు ఇంటర్నెట్ వైఫై ఆధారంగా పనిచేస్తాయి. సో అలా వైఫై ఆధారంగా ఇవి క్లౌడ్లో స్టోర్ చేసుకునే మన డేటా ఏదైతే ఉంటుందో మన ప్రైవసీకి కూడా భంగం కలుగుతుంది అని చెప్పేసి చాలా మంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ప్రైవసీ అంటే ఏంటి? గోప్యత కూడా ప్రాథమిక హక్కే. మనకు అకార్డింగ్ టు ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్, జీవించే హక్కు ఉంటుంది. జీవితంలో రహస్యాలు కూడా ఉంటాయి, మనకు కావాల్సిన రహస్యాలు మనం ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. గోప్యత కూడా ప్రాథమిక హక్కే అని చెప్పేసి జస్టిస్ పుట్టస్వామి కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది. అలాంటిది మరి ఈ రోబోని మనం ఇంట్లో ఉంచుకుంటే మనల్ని అబ్జర్వ్ చేస్తుంది, నా యొక్క డేటా మొత్తం స్టోర్ చేసుకుంటుంది. అలా ఐక్లౌడ్లో స్టోర్ చేసుకున్న డేటాని అమెజాన్ సంస్థ దొంగిలించే అవకాశం ఉంది కదా, నా ప్రైవసీకి భంగం కలిగే అవకాశం కూడా ఉందని చెప్పేసి కొన్ని వివాదాలు కూడా జరుగుతున్నాయి. జస్ట్ ఈ అనాలిసిస్ అంతా అవసరం లేదు. జస్ట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆస్ట్రో అనే ఒక రోబో ఇటీవల వార్తలు ఇచ్చింది. ఆ రోబోను తయారు చేస్తూ వార్తలు ఇచ్చిన ప్రముఖ సంస్థ ఏదంటే అమెజాన్. ఇప్పటికే కొన్ని సస్పెండెడ్ హ్యూమనాయిడ్ రోబోస్ కూడా ఉన్నాయి. హ్యూమనాయిడ్ అంటే ఏంటంటే మనిషిలాగా ఉండే రోబోస్, ఎగ్జాంపుల్ పెప్పర్ అనే ఒక రోబో. ఇలాంటి పరిస్థితులు వివాదాల కారణంగా అది నిషేధానికి కూడా గురైంది. పెప్పర్ రోబో లాస్ట్ ఇయర్, అవన్నీ ఇప్పుడు అవసరం లేదు. ఆస్ట్రో అనే ఒక రోబోని తయారు చేస్తూ వార్తలు ఇచ్చింది అమెజాన్ సంస్థను గుర్తుంచుకోండి. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన అంశం. సో తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రస్తుతం ఎవరు? ఎంకే స్టాలిన్ గారు. ఎంకే స్టాలిన్ గారు నిన్నటి రోజున రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్, రాష్ట్ర పోలీస్ శాఖకి సంబంధించి ఒక సాఫ్ట్వేర్ని ఆవిష్కరిస్తూ వార్తలు ఇచ్చారు. ఆ సాఫ్ట్వేర్ పేరు గుర్తుంచుకోండి, ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్. ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ అంటున్నాను. ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ ఎవరికి సంబంధించింది? తమిళనాడు రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి అంటున్నాను. సో ఈ ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ యొక్క ఉద్దేశం ఏంటి, అసలు పోలీస్ డిపార్ట్మెంట్కి ఎలా ఉపయోగపడుతుందంటే, రాష్ట్రంలో చాలా క్రైమ్స్ జరుగుతూ ఉంటాయి, నేరాలు జరుగుతూ ఉంటాయి. నేరాలు అనేది ప్రతి ప్రాంతంలో కూడా సర్వసాధారణం. అలాంటి నేరాలకు సంబంధించి ఊహా చిత్రాలు ఏవైతే ఉంటాయో, నేరస్తులకు సంబంధించిన ఊహా చిత్రాలు ఏవైతే ఉంటాయో వాటిని అనుసరించి ఈ ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది అంటే నేరస్తుల యొక్క ఒరిజినల్ పిక్చర్ ఏదైతే ఉంటుందో వారికి డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో ఊహా చిత్రాల ఆధారంగా నేరస్తుల జాడ తెలుసుకునేందుకు వీలుగా పోలీస్ డిపార్ట్మెంట్కి ఉపయోగపడే ఒక ప్రత్యేకమైన సాఫ్ట్వేరే ఈ ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్. ఇక్కడ ఊహా చిత్రం అంటున్నాను, ఇమాజినరీ పిక్చర్ అంటున్నాను. ఎగ్జాంపుల్, మనం నివసించే ప్రాంతాల్లో, మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎప్పుడో ఒకసారి క్రైమ్స్ జరుగుతూనే ఉంటాయి. ఎగ్జాంపుల్, ఒక ఇంట్లో దొంగతనం కానివ్వండి, దోపిడీ కానివ్వండి, లేదంటే ఏదైనా ఇంట్లో మర్డర్ జరిగిందనుకోండి. అలాంటి క్రైమ్ జరిగినప్పుడు అక్కడికి వచ్చిన పోలీస్ వారు ఏమైతే ఉంటారో మన చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించే వారి నుండి కూడా కొంత సమాచారాన్ని సేకరిస్తారు. ఎగ్జాంపుల్, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది? ఎవరైనా అనుమానితులు కనబడ్డారనుకోండి, వారి యొక్క హైట్ ఎంత ఉంది, సో వారి యొక్క వెయిట్ ఏ రకంగా ఉండొచ్చు, లేదంటే వారి యొక్క హెయిర్ స్టైల్ ఏ రకంగా ఉంది, అండ్ ముఖం యొక్క కలర్ ఏ రకంగా ఉంది, ఇలాంటివి ఏవైతే ఉంటాయో వీటి ఆధారంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఊహా చిత్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఊహా చిత్రం అంటే డ్రాయింగ్ చేస్తారు. అలాంటి ఊహా చిత్రాలు ఏవైతే ఉంటాయో CCTNS అనే ఒక నెట్వర్క్ ఉంటుంది భారతదేశంలో. CCTNS ఇటీవల తరచు వార్తలు నిలుస్తోంది. CCTNS నెట్వర్కింగ్ సిస్టంలో దేశంలోనే టాప్ ప్లేస్లో ఇటీవల హర్యానా రాష్ట్రం వార్తలు నిలిచిందని చెప్పాను ఆల్మోస్ట్ ఒక 1 month బ్యాక్. అలా CCTNS అంటే ఏంటి? క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్, క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్కింగ్ సిస్టమ్. సో CCTNS ఏదైతే ఉంటుందో దేశవ్యాప్తంగా నెట్వర్కింగ్ సిస్టమ్, పోలీస్ డిపార్ట్మెంట్ అన్నిటి కూడా అనుసంధానం చేసే ఒక నెట్వర్కింగ్ సిస్టమ్, టెక్నాలజీ అన్నట్టు. ఇందులో దేశవ్యాప్తంగా కొన్ని లక్షల మంది నేరస్తులకు సంబంధించిన ఇమేజెస్ ఉంటాయి. ఈ ఊహా చిత్రాలను CCTNS లో ఉండే ఇమేజెస్ ఏవైతే ఉంటాయో వాటితో పోల్చి ఈ నేరస్తుని యొక్క ఇమేజ్ని మనకు బయట పెట్టడం జరుగుతుంది. జస్ట్ ఈ టెక్నాలజీ అంత అవసరం లేదు. తమిళనాడు రాష్ట్ర పోలీసులు ప్రత్యేక టెక్నాలజీతో ముందుకు రావడం జరిగింది. ఫేస్ రికగ్నిషన్ ఆధారంగా గుర్తించే ఒక ప్రత్యేకమైన సాఫ్ట్వేర్, నేరస్తులను గుర్తించే ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్ ఎవరు ఆవిష్కరించారు? తమిళనాడు రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గారు అని గుర్తుంచుకోండి. ఇటీవల తమిళనాడు రాష్ట్రం తరచూ వార్తలు నిలుస్తోంది.
తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి కురువై కల్టివేషన్ స్కీమ్ గురించి చెప్పాను. కావేరీ డెల్టా ప్రాంతంలో పండించే పంట కురువై కల్టివేషన్. అండ్ మక్కలై తేడి మారుతూవం అని చెప్పాను. మక్కలై తేడి మారుతూవం అనేది తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం స్టాలిన్ ప్రభుత్వం ప్రారంభించిన ఒక ప్రత్యేక కార్యక్రమం. ఉద్దేశం ఏంటి? డోర్ టు డోర్ మెడిసిన్ సర్వీస్ అన్నట్టు, అంటే వైద్య సేవలు ఇంటి వద్దకే వైద్య సేవలు అన్నట్టు. మక్కలై తేడి మారుతూవం ప్రోగ్రాం కానివ్వండి. అండ్ సోషల్ ఇష్యూస్, సొసైటీకి సంబంధించి ఇటీవల నాన్ బ్రాహ్మణికల్ కమ్యూనిటీ వారు ఎవరైతే ఉంటారో, బ్రాహ్మణేతరుల వారు ఎవరైతే ఉంటారో, కులాల వారు ఎవరైతే ఉంటారో వారిని కూడా పూజారులుగా నియమిస్తూ ఉత్తర్వులను విడుదల చేసింది. సో బ్రాహ్మణేతరులను కూడా పూజారులుగా నియమిస్తూ ఇటీవల వార్తలు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే తమిళనాడు రాష్ట్రం. అండ్ దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా కూడా ఇటీవల వార్తలు ఇచ్చింది. దేనికి సంబంధించి? డుగాంగ్. డుగాంగ్ డుగాంగ్ ఒక జీవి ఉంటుంది, సీకవ్ అని చెప్పాను, సముద్రంలో నివసించేది ఒక వెజిటేరియన్. సీకవ్ సంరక్షణ కోసం, డుగాంగ్ డుగాంగ్ సంరక్షణ కోసం గల్ఫ్ ఆఫ్ మన్నార్, పాక్ స్ట్రేట్ వద్ద ప్రత్యేకంగా సంరక్షణ కేంద్రం ఏర్పాటని చెప్పాను. అండ్ ఇటీవల తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ వార్తలు ఇచ్చింది. 5 ప్రపంచ ఆర్థికవేత్తల ఆధ్వర్యంలో ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ అని చెప్పాను. రఘురామ్ రాజన్ గారు, ఎస్తార్ డఫ్లో గారు, జీన్ డ్రెజ్ గారు, అరవింద్ సుబ్రహ్మణ్యం గారు, కార్తికేయన్ గారు, వీరు ఎవరైతే ఉంటారో వీరందరి ఆధ్వర్యంలో ఏర్పడిన ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్. దీంతో పాటు ఇటీవల రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటి వ్యవసాయ బడ్జెట్ని ప్రవేశపెట్టారు. అండ్ మహిళలందరికీ కూడా ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తున్న రాష్ట్రం. వీటన్నిటి కూడా లింక్ చేస్తూ చదవండి. ఈరోజు ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ తమిళనాడు. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, సిక్కిం రాష్ట్రం వార్తలు నిలిచింది. సిక్కిం రాష్ట్రం చాలా ప్రత్యేకమైనది, నార్త్ ఈస్టర్న్ స్టేట్ సిక్కిం. సిక్కిం ఇప్పటికే భారతదేశంలో ఏకైక మరియు మొట్టమొదటి రాష్ట్రంగా ఉంది. ఏకైక రాష్ట్రం అంటున్నాను. దేనికి సంబంధించి? దేశంలోనే ఆర్గానిక్ స్టేట్ అనగానే సిక్కిం స్టేట్. ఆర్గానిక్ స్టేట్, అక్కడ ప్లాస్టిక్ ఎన్విరాన్మెంట్ ఉండదు. ప్లాస్టిక్ బాటిల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా వాటి మేనేజ్మెంట్ విషయంలో అద్భుతంగా ఉంటుంది. అండ్ సేంద్రియ పద్ధతిలో పంట పండించడం కానివ్వండి, అలా ఆర్గానిక్ స్టేట్ ఆఫ్ ఇండియా అనగానే సిక్కిం. అలా ఆర్గానిక్ స్టేట్, ఆర్గానిక్ యూటీ ఆఫ్ ఇండియా అనగానే ఇటీవల లక్షద్వీపులు అని చెప్పాను. సో వీటిని చూడండి, ఎందుకంటే ఆర్గానిక్ అనే పదం చాలా ఇంపార్టెంట్, కార్బన్ న్యూట్రల్ ప్రాంతం ఇంపార్టెంట్. సో అలా సిక్కిం రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఏంటంటే రానున్న జనవరి 1 2022 సంవత్సరం నుండి రాష్ట్ర వ్యాప్తంగా ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ అంటే ఏంటి? మనం ఎక్కడికైనా వెళ్తే మినరల్ వాటర్ బాటిల్ కొనుక్కుంటాం కదా, 20 రూపీస్ పెట్టేసి. సో అలా వాటర్ బాటిల్స్ ఏవైతే ఉంటాయో ప్యాకేజ్డ్ వాటర్, అలా ప్యాక్డ్ వాటర్ ఏవైతే ఉంటాయో వాటిపైన నిషేధాజ్ఞలు వేస్తున్నాం. ఎందుకంటే రాష్ట్రంలోకి వచ్చే పర్యాటకులు ఎవరైతే ఉంటారో ఈ పర్యాటకులందరూ కూడా ఈ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ తీసుకొస్తారు. ఆ ప్లాస్టిక్ వాటర్ బాటిల్ పారేయడం కానివ్వండి, ఇలాంటివి చేస్తున్నారు. అలాంటిది ప్లాస్టిక్ మేనేజ్మెంట్ అనేది కష్టతరం అవుతుంది, అందులోనూ ఆర్గానిక్ స్టేట్. సో ఇలాంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అందులో కూడా చూడండి, హిమాలయన్ ఫుట్ హిల్స్లో ఉండే ఒక రాష్ట్రం ఈ సిక్కిం రాష్ట్రంలో వాటర్కి కొదవలేదు. మంచి నీరు మా రాష్ట్రంలో ఉంది. సో మీకు ఎలాంటి టెన్షన్ అవసరం లేదు. మా రాష్ట్రానికి వచ్చే పర్యాటకులు కానివ్వండి, రాష్ట్రంలోని ప్రజలు కానివ్వండి, మన రాష్ట్రంలో దొరికే వాటర్ తాగండి, అది స్వచ్ఛమైన నీరు. ఈ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ పైన డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదని చెప్తూ ఒక ప్రకటన చేసింది. మరి జనవరి 1, 2022 సంవత్సరం నుండి ఎందుకు అమల్లోకి చేస్తున్నారంటే ఈ 3 నెలల టైంలో ప్రస్తుతం రాష్ట్రంలోని షాప్స్ ఉంటాయి కదా, ఆ షాప్లో ఉన్న ఈ డ్రింకింగ్ వాటర్ బాటిల్స్ అన్నింటినీ కూడా సేల్ చేయడం జరుగుతుంది. అండ్ ఎందుకన్నా కూడా ప్రికాషనరీ ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే కూడా ముందు జాగ్రత్త కింద ఉంటారు. సో అలా జనవరి 1, 2022 సంవత్సరం నుండి రాష్ట్రంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ పై నిషేధాజ్ఞలను జారీ చేస్తూ వార్తలు ఇచ్చింది అంటే సిక్కిం రాష్ట్రం అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్, సో నితిన్ జైరామ్ గడ్కరీ గారు, నితిన్ జైరామ్ గడ్కరీ గారు ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నారు. కేంద్ర రహదారులు, జాతీయ రహదారుల శాఖ మంత్రి. ఇటీవల చాలా ఇన్నోవేషన్స్, చాలా రీఫార్మ్స్ తీసుకొస్తున్నారు మనకి రోడ్ సెక్టార్కి సంబంధించి. ఎగ్జాంపుల్ BH సిరీస్ అని చూస్తున్నాం, ఫ్లైఓవర్స్ సంబంధించి చాలా అద్భుతమైన విషయాలు. అండ్ ఇటీవల ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్స్ అనే ఒక అంశాన్ని చూసాం. అలాంటి నితిన్ గడ్కరీ గారు ఏం చెప్తున్నారంటే భారతదేశంలో ఫాస్టాగ్ ఇప్పటికే అమలవుతుంది, తన ఆధ్వర్యంలో తీసుకున్న రిఫార్మే, ఫాస్టాగ్ కూడా తన ఆలోచనే. సో అలాంటి నితిన్ గడ్కరీ ఏం చెప్తున్నారంటే రానున్న రోజుల్లో భారతదేశంలో వాహనాలు ఏవైతే ఉంటాయో, సో మనకి లైట్ మోటార్ వెహికల్సే కావచ్చు, హెవీ మోటార్ వెహికల్సే కావచ్చు, భారతదేశంలో కారులు, బస్సులు, 2 వీలర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అన్ని రకాల వాహనాలు, వాటికి హారన్ ఏదైతే ఉంటుందో
ఆ హారన్ సౌండ్ రకరకాల సౌండ్స్ వస్తాయి, కొంతమంది డాగ్ సౌండ్ కూడా పెడతా ఉంటారు. సో ఇలాంటి సౌండ్ పొల్యూషన్ అవసరమా, అండ్ వినడానికి వినసొంపుగా ఉండే మ్యూజిక్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి నిన్నటి రోజున ఒక ప్రత్యేకమైన ప్రకటన చేశారు. అదేంటంటే భారతదేశంలోని వాహనాలు ఏవైతే ఉంటాయో ఆ వాహనాల్లో మన భారతదేశ సంగీతానికి సంబంధించిన మ్యూజిక్స్ మాత్రమే పెడతాం. అంటే మన భారతదేశ చరిత్ర సంస్కృతిలో ఉన్న సంగీతం, అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే పిల్లల గ్రోవి మ్యూజిక్ కానివ్వండి, తబలాకి సంబంధించి కానివ్వండి, హార్మోనియంకి సంబంధించిన మ్యూజిక్ కానివ్వండి. ఎగ్జాంపుల్ ఆకాశవాణి ఉంది, ఆకాశవాణికి సంబంధించి మార్నింగ్ న్యూస్ వినేటప్పుడు ఒక అద్భుతమైన మ్యూజిక్ వస్తుంది, అది వినడానికి వినసొంపుగా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ వినే మ్యూజిక్ అనేది డే మొత్తం కూడా యాక్టివ్గా ఉంచేలా మనం చేస్తుంది. అలాంటిది మన భారతదేశ నేపథ్యం ఉన్న సంగీతం ఏదైతే ఉంటుందో, సౌండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే వాహనాలకి ఒక హారన్లా బిగించే సౌకర్యాన్ని తీసుకొస్తాను, అతి త్వరలో దీనికి సంబంధించి చట్టాన్ని కూడా తీసుకొస్తామని చెప్పారు. అంటే ఇక మీదట హారన్కి సంబంధించి మనం చూసే బీప్ సౌండ్స్ కానివ్వండి, పీప్ సౌండ్స్ కానివ్వండి, వండు ఏముంటుంది, జస్ట్ మన ఇండియాకి సంబంధించి పిల్లల గ్రోవ్ సౌండ్ కానివ్వండి, హార్మోనియం తబలా సౌండ్ కానీ, ఎవరైనా హారన్ ఇస్తే తబలా సౌండ్ రావడం కానివ్వండి, ఒక బ్యూటిఫుల్ మ్యూజిక్, మన భారతదేశ సంస్కృతిలో భాగమైన మ్యూజిక్స్ అన్ని కూడా వాహనాల సౌండ్గా మనం చూడబోతున్నాం. ఇది ఒకటి ఇంపార్టెంట్. ఒక ప్రకటన మాత్రం వార్తలు, ప్రకటనల పైన కూడా ప్రశ్నలు వినిపించే అవకాశాలు ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, డేర్ టు డ్రీమ్ 2.0 ఛాలెంజ్ వార్తలు నిలిచింది. డేర్ టు డ్రీమ్ 1.0 గురించి 6 నెలల కింద మనం డిస్కస్ చేసాం. ఈరోజు డేర్ టు డ్రీమ్ 2.0 ఎవరికి సంబంధించింది అంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అని గుర్తుంచుకోండి, రక్షణ మంత్రిత్వ శాఖ. కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా ప్రస్తుతం విధుల్లో ఉన్న పర్సన్ ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? రాజ్నాథ్ సింగ్ గారు. నిన్నటి రోజున డేర్ టు డ్రీమ్ 2.0 డిఆర్డిఓ ఇన్నోవేషన్ కాంటెస్ట్ ఒక ఛాలెంజ్ ప్రారంభించారు. ఈ డేర్ టు డ్రీమ్ ఎవరి ఆధ్వర్యంలో అమలవుతుంది అంటే డిఆర్డిఓ, భారతదేశంలో రక్షణ రంగానికి సంబంధించి డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఉంది కదా, వారి ఆధ్వర్యంలో ప్రారంభించబడిన కాంటెస్ట్. ఈ కాంటెస్ట్ యొక్క ఉద్దేశం ఏంటంటే స్కీమ్ టు ప్రమోట్ ఇండివిజువల్ అండ్ స్టార్టప్. భారతదేశంలో వ్యక్తులు కానివ్వండి, అంకుర పరిశ్రమలు కానివ్వండి, స్టార్టప్ సంస్థలు ఏవైతే ఉంటాయో వారు ఇన్నోవేషన్స్, మీ యొక్క తెలివిని ప్రయోగించండి, మీ తెలివితో ఒక ఇన్నోవేషన్ సృష్టించండి. రక్షణ రంగానికి కావాల్సిన ఇన్నోవేషన్ని ఎవరైతే సృష్టిస్తారో వారికి అద్భుతమైన పురస్కారాలు, అద్భుతమైన అవార్డ్స్, ప్రైజ్ మనీ కూడా ఇస్తామని చెప్పేసి డేర్ టు డ్రీమ్ 2.0 అని ప్రారంభించారు రాజ్నాథ్ సింగ్ గారు. ఎవరి ఆధ్వర్యంలో అమలవుతుంది కాంటెస్ట్ అంతా? డిఆర్డిఓ ఆధ్వర్యంలో. దీని యొక్క ఉద్దేశం ఏంటి? ఇది ఒక ప్రత్యేకమైన స్కీమ్. భారతదేశంలో వ్యక్తులు కానివ్వండి, స్టార్టప్ సంస్థలు కానివ్వండి, వీరు ఇన్నోవేషన్స్ ఏవైతే ఉంటే అద్భుతమైన నవకల్పనలను గుర్తించి భారత ప్రభుత్వం ఈ మనీ ప్రైజ్ అవన్నీ ఇవ్వడం జరుగుతుంది. సో లాస్ట్ డేట్ మనకి అక్టోబర్ 15 వరకు ఇచ్చారు. ఈ ప్రైజ్ మనీ ఇవన్నీ అవసరం లేదు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటే అడుగుతారు. ఎగ్జాంపుల్, ఏ ఏజ్ గ్రూప్ వరకు అంటే 18 to 35 బిలో. సో 18 years ఎబో 35 years బిలో వారికి సంబంధించి ఇండివిజువల్స్. అండ్ ఫర్మ్స్ ఏవైతే ఉంటాయో, స్టార్టప్ ఫర్మ్స్ ఏవైతే ఉంటాయో రికగ్నైజ్డ్ స్టార్టప్స్, వారు ఏం చేయాలి? డిఫెన్స్, రక్షణ రంగానికి సంబంధించి నవకల్పనను సృష్టించాలి. ఆ నవకల్పనలోనేవి ఇప్పటి వరకు ఎక్కడ కూడా చూసుండదు, కాపీ ఉండకూడదు. సో అలాంటి ఇన్నోవేషన్స్కి ప్రైజ్ మనీ ఇచ్చే కార్యక్రమం డేర్ టు డ్రీమ్ 2.0. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, బ్యాడ్ బ్యాంక్ ఈరోజు వార్తలు ఇచ్చింది. బ్యాడ్ బ్యాంక్ అని పిలిచిన నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ లిమిటెడ్ లేదా నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ బ్యాంక్ అని పిలిచిన ఒకటే. సో బ్యాడ్ బ్యాంక్ పేరులో మాత్రమే బ్యాడ్ ఉంది, చెడు ఉంది, కానీ ఇది మంచి ఉద్దేశం కోసం భారతదేశంలో ఏర్పాటైన బ్యాంక్. బ్యాడ్ బ్యాంక్కి సంబంధించి ఇటీవల నిర్మలా సీతారామన్ గారు చేసిన ప్రకటన, ఈ బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ని పార్లమెంట్లో ప్రవేశపెడుతున్న సమయంలో భారతదేశంలో అతి త్వరలో బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఆ తర్వాత భారతదేశంలో బ్యాడ్ బ్యాంక్కి నూతన సీఈఓగా కూడా ఇటీవల పద్మకుమార్ నాయర్ గారి పేరు కూడా చెప్పారు, ఆల్మోస్ట్ 4 months బ్యాక్. అలాంటి బ్యాడ్ బ్యాంక్కి నిన్నటి రోజున ఆర్బీఐ అనుమతులను జారీ చేసింది, ఆర్బీఐ అప్రూవల్ చేసింది. బ్యాడ్ బ్యాంక్ ఇక మీదట విధుల్లోకి వచ్చిందన్నట్టు. దాదాపు 6,000 కోట్ల రూపాయలతో ఏర్పాటైన బ్యాడ్ బ్యాంక్కి భారతదేశంలోనే అత్యున్నత బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతులను మంజూరు చేస్తే నిన్న వార్తలు ఇచ్చింది. అండ్ బ్యాడ్ బ్యాంక్ అంటే ఏంటి? నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్. యాక్చువల్గా భారతదేశంలో నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనే పదం మీరు తరచూ వింటూ ఉంటారు. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, నిరర్ధక ఆస్తులు అంటారు ఎకానమీలో. ప్రస్తుతం భారతదేశంలో వీటి యొక్క వాటా ఎంత అంటే 12% to 13% ఉంది. ఎగ్జాంపుల్, మనం ఏదైనా బ్యాంకు నుండి రుణాన్ని పొందామనుకోండి, రుణం అంటే అది హౌస్లోనే కావచ్చు, వెహికల్లోనే కావచ్చు, ఏదైనా మన సొంతం కోసం ఒక రుణాన్ని బ్యాంకు నుండి పొందినప్పుడు ఏం చేయాలి? నెల కూడా ఈఎంఐ రూపంలో చెల్లించాలి. ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ అంటాం. ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్, మనం కట్టే ఈఎంఐలో అసలు ఉంటుంది, వడ్డీ ఉంటుంది. అలా నిర్ణీత కాలంలో మనం ప్రతి నెల చెల్లిస్తూ ఉంటాం. కొంతమంది క్వార్టర్లు పెట్టుకుంటారు,
పెట్టుకుంటారు, కొంతమంది హాఫ్ ఇయర్లీ పెట్టుకుంటారు, కొంతమంది యాన్యువల్లీ పెట్టుకుంటారు. సో బ్యాంకుకి మాత్రం తిరిగి చెల్లించడం అనేది ఖచ్చితంగా ఉండాలి. కొంతమంది ఏం చేస్తారు, రుణాన్ని మాత్రమే పొందుతారు, తిరిగి చెల్లించకుండా ఉంటారు. అలా రుణాన్ని పొంది మనం బెనిఫిట్ అయ్యేసి బ్యాంకుకి చెల్లించలేము అనుకోండి, అది పెద్ద నేరం. సో అలాంటి వాటిని మనం నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటాం. సో వాటిని నిర్వహించడానికి, వాటిని మేనేజ్ చేయడానికి భారతదేశ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బ్యాడ్ బ్యాంక్, దానికి సీఈఓగా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు, పద్మకుమార్ నాయర్ గారు. సో బ్యాడ్ బ్యాంక్ కి సంబంధించి 6,000 కోట్ల రూపాయలతో భారతదేశంలో ఏర్పాటైన బ్యాడ్ బ్యాంక్ కి అనుమతులు మంజూరు చేసింది నిన్నటి రోజున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, ఒక హైపర్సోనిక్ మిసైల్ వార్తలు నిలిచింది. హైపర్సోనిక్ మిసైల్, మిసైల్ అంటే ఏంటి, క్షిపణి. హైపర్సోనిక్ మిసైల్, దీని పేరు గుర్తుంచుకోండి, జిర్కాన్. జిర్కాన్ ఇటీవల చాలా మిసైల్స్ వార్తలు నిలుస్తున్నాయి. ఎగ్జాంపుల్ 2 days బ్యాక్ మీకు హసాంగ్ 8 అనే ఒక మిసైల్ గురించి చెప్పాను. హసాంగ్ 8 ఇది కూడా హైపర్సోనిక్ మిసైల్. హైపర్సోనిక్ మరొకసారి వార్తలు ఇచ్చింది చెప్తున్నాను. హసాంగ్ 8 హైపర్సోనిక్ మిసైల్ ని విజయవంతంగా లాంచ్ చేస్తూ వార్తలు ఇచ్చిన దేశం అంటే నార్త్ కొరియా. ఈ రోజు హైపర్సోనిక్ మిసైల్ జిర్కాన్ మిసైల్ ని విజయవంతంగా లాంచ్ చేస్తూ వార్తలు ఇచ్చిన దేశం అంటే రష్యా. గుర్తుంచుకోండి, రష్యానేమో జిర్కాన్, అండ్ నార్త్ కొరియాకి సంబంధించి ఈ వారంలోనే వార్తలు ఇచ్చిన హైపర్సోనిక్ మిసైల్ ఏమో హసాంగ్. హైపర్సోనిక్ అంటే ఏం లేదు, ధ్వని వేగంతో పోల్చి స్పీడ్ ని మనం కంపేర్ చేయడం అన్నట్టు. ఎగ్జాంపుల్ ధ్వని వేగానికి 4 to 5 times మోర్ ఉందనుకోండి, హైపర్సోనిక్ అని చెప్పొచ్చు. సో అలాంటి హైపర్సోనిక్ మిసైల్ జిర్కాన్ మిసైల్ ని రష్యా మిలిటరీ వారు ఏం చేశారంటే ఒక సబ్మెరైన్ నుండి లాంచ్ చేశారు. సబ్మెరైన్ అంటే ఏంటి, జల అంతర్గామి. మనకు సముద్రం ఉంటుంది కదా, సముద్రం పైన ప్రయాణించేదేమో షిప్, ఓడలు ఉంటాయి కదా, స్టీమర్లు, ఇవన్నీ సముద్రం నీటి పైన ప్రయాణిస్తాయి. అలా సముద్ర గర్భంలో ప్రయాణించేవి ఏవైతే ఉంటాయో వాటిని మనం సబ్మెరైన్స్ అంటాం, జలాంతర్గామి. ఎగ్జాంపుల్ మీరు గాజీ మూవీ చూసుంటే సముద్ర గర్భంలో ప్రయాణం చేస్తూ ఉంటారు. గాజీ మూవీలో మీరు చూడండి, అక్కడ టర్పెడో అనేది లాంచ్ చేస్తూ ఉంటారు. సో సేమ్ అలాంటిదే ఇక్కడ సముద్ర గర్భంలో ప్రయాణించే ఒక సబ్మెరైన్ నుండి మిసైల్ ని లాంచ్ చేస్తూ రష్యా నిన్నటి రోజున చేసిన ప్రయోగం వార్తలు ఇచ్చింది. మొట్టమొదటి ప్రయోగం ఇలాంటి ఒక ఇన్నోవేషన్. అంటే ఇప్పటివరకు మిసైల్స్ అనేవి ఎర్త్ సర్ఫేస్ టు సర్ఫేస్ ఉంటాయి. సర్ఫేస్ పైన లాంచ్ చేసిన మిసైల్ సర్ఫేస్ పైన టార్గెట్ ని ఢీకొంటుంది, ధ్వంసం చేస్తుంది. లేదా సర్ఫేస్ టు ఎయిర్ ఉంటుంది. సర్ఫేస్ అంటే ఎర్త్ పైన లాంచ్ చేసిన మిసైల్ మనకి ఆకాశంలో ఉండే టార్గెట్ ఏదైతే ఉందో అన్మాన్డ్ ఎయిర్ వెహికల్, డ్రోన్స్ కానివ్వండి, శత్రు దేశాలకు సంబంధించిన యుద్ధ విమానాలను కూల్చేయడం జరుగుతుంది. అలా ఎయిర్ టు ఎయిర్ యుద్ధ విమానాలు ప్రయోగించే మిసైల్స్ ఉంటాయి. కానీ ఒక సబ్మెరైన్ లాంచ్ చేసే మిసైల్ మాత్రం మొట్టమొదటిసారి రష్యా చరిత్రలోనే. అలాంటి మిసైల్ పేరేంటి, ఇక్కడ జిర్కాన్ మిసైల్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఇది ఒక హైపర్సోనిక్ మిసైల్, చాలా ఫాస్ట్ గా ఉంటుంది. శత్రు దేశాలకు సంబంధించి ఎలాంటి డిఫెన్స్ టెక్నాలజీ కూడా దీన్ని అబ్జర్వ్ కూడా చేయలేదు, చూసే లోపలే ధ్వంసం చేసి పారేస్తుంది. అలాంటి ఫాస్టెస్ట్ మిసైల్ జిర్కాన్ మిసైల్, సబ్మెరైన్ లాంచ్డ్ మిసైల్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రాష్ట్రీయ అంశాలు. రాష్ట్రీయ అంశాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఈరోజు 2 అంశాలు వార్తలు నిలిచాయి. ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మరియు టెక్ దిగ్గజమైన మైక్రోసాఫ్ట్ సంస్థకి మధ్య కుదిరిన ఒప్పందం మరొకసారి వార్తలు నిలిచింది. మరొకసారి అంటున్నాను, ఈ ఒప్పందం గురించి ఆల్రెడీ మనం 2 to 3 times డిస్కస్ చేయడం జరిగింది. ఈ రోజు మరొకసారి వార్తలు నిలిచింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి టెక్ దిగ్గజమైన మైక్రోసాఫ్ట్ సంస్థకి మధ్య కుదిరిన ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటి అంటే, రాష్ట్రంలో దాదాపు 1.62 లక్షల మంది యువత ఎవరైతే ఉంటారో ఆ యువతకి నైపుణ్యాభివృద్ధి శిక్షణను కలుగజేసే ఒక ఉద్దేశంలో భాగంగా కుదిరిన ఒప్పందం. నైపుణ్యాభివృద్ధి శిక్షణకి సంబంధించిన ఒప్పందం, ఎవరికి, యువతకి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ రిలేటెడ్ ఒప్పందం అని గుర్తుంచుకోండి. అందులో భాగంగా మొదటి విడతలో రాష్ట్రంలో దాదాపు 400 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో, విద్యా సంస్థలు ఏవైతే ఉంటాయో ఆ విద్యా సంస్థలు, ఎగ్జాంపుల్ ఐటీఐ విద్యను అందించే విద్యా సంస్థలే కావచ్చు, లేదంటే బీటెక్ విద్యను అందించే టెక్నాలజీ ఇంజనీరింగ్ కళాశాలలే కావచ్చు, లేదంటే సాధారణ డిగ్రీని అందించే డిగ్రీ కళాశాలలే కావచ్చు. సో మొదటి విడతలో 400 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ని సెలెక్ట్ చేసి అందులో దాదాపు 1.62 lakh యువత ఎవరైతే ఉంటారో ఆ యువతకి నైపుణ్యాభివృద్ధిని కలుగజేయాలి. దేనిపైన దాదాపు 40 రకాల కోర్సులను డిజైన్ చేసింది మైక్రోసాఫ్ట్ సంస్థ. మైక్రోసాఫ్ట్ సంస్థ డిజైన్ చేసిన కోర్స్ అంటున్నాను, రూపకల్పన చేసిన కోర్స్ అంటున్నాను. టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఏ కోర్సులను రూపకల్పన చేస్తుంది, ఆటోమేటిక్ గా టెక్నాలజీకి సంబంధించి, సాంకేతిక రంగానికి సంబంధించి. అందులో భాగంగా ఎగ్జాంపుల్ ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ ఏవైతే ఉంటాయో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే కావచ్చు,
కంప్యూటర్ సైన్స్, డాటా సైన్స్, ప్రోగ్రామింగ్, కంప్యూటర్ లాంగ్వేజెస్ ఇలాంటివి ఉంటాయి కదా. సో ఇలాంటివి ఏవైతే ఉంటాయో టెక్నాలజీ రంగానికి సంబంధించి 40 టైప్స్ ఆఫ్ కోర్సులు ఏవైతే ఉంటాయో 40 రకాల కోర్సులను వీరు డిజైన్ చేశారు. అలా 40 రకాల కోర్సుల పైన యువతకి నైపుణ్యాన్ని కలుగజేసే ఒక ఒప్పందం ఈరోజు వార్తలు నిలిచింది. జస్ట్ దీనికి సంబంధించి కోర్స్ ఏ రకంగా ఉంటుందంటే, ఎగ్జాంపుల్ ఒక యువకుడు ఉన్నాడు అనుకోండి, తనకు సంబంధించి ఈ 40 రకాల కోర్సులు ఏవైతే ఉంటాయో అందులో 1 or 2 కోర్సుల పైన ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణ కాలం ఎంత అంటే 6 months to 1 year, 6 నెలల నుండి 1 సంవత్సరం వరకు. అంటే డిపెండింగ్ ఆన్ ద కోర్స్ ఈ డ్యూరేషన్ కూడా ఉంటుంది. అంటే ఒక్కొక్క యువత కనీసం 6 నెలల నుండి 1 సంవత్సరం పాటు శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది మైక్రోసాఫ్ట్ సంస్థకి సంబంధించి స్పెషల్ ట్రైనింగ్ సెంటర్స్ లో. ఆ శిక్షణ పూర్తయిన తర్వాత ఒక ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది, ఉత్తీర్ణత పరీక్ష. ఆ ఉత్తీర్ణత పరీక్షలో కనుక పాస్ అయ్యాడు అనుకోండి, తనకు ఒక సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక సర్టిఫికేషన్ కోర్స్ అన్నట్టు. ఆ సర్టిఫికేట్ పొందిన యువకుడు ఎవరైతే ఉంటారో వారు రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు ఏవైతే ఉంటాయో టెక్నాలజీ సంబంధించి దానికి అర్హత సాధిస్తారు. అండ్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ యువతకి ప్రత్యేకంగా ఉపాధి అవకాశాలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాంటి ఒక ఒప్పందం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మైక్రోసాఫ్ట్ సంస్థకి మధ్య కుదిరిన ఒప్పందం. జస్ట్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మొదటి విడతలో 1.62 లక్షల మంది యువతకి నైపుణ్యాభివృద్ధి స్కిల్ డెవలప్మెంట్ కోసం ఉద్దేశించబడిన ఒక ఒప్పందం. అందులో భాగంగా రాష్ట్రంలో దాదాపు మొదటి విడతలో 400 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, విద్యా సంస్థలు, ఎగ్జాంపుల్ ఐటీఐ కాలేజీలే కావచ్చు, లేదంటే బీటెక్ కాలేజీలే కావచ్చు, ఇంజనీరింగ్ కళాశాలలు అండ్ సాధారణ డిగ్రీని అందించే డిగ్రీ కళాశాలలు కావచ్చు, అందులో చదువుతున్న యువత ఎవరైతే ఉంటారో వారికి కోర్సులు ఏవైతే ఉంటాయో మైక్రోసాఫ్ట్ సంస్థ రూపకల్పన చేసిన 40 డిఫరెంట్ కోర్సెస్ ఏవైతే ఉంటాయో అందులో డిపెండింగ్ ఆన్ ద స్టూడెంట్ ఈ కోర్సు పైన శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఆ శిక్షణ పూర్తయిన తర్వాత తను ఒక సర్టిఫికేషన్ ఎగ్జామ్ రాయడం జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించిన పూర్తి ఖర్చు ఏదైతే ఉంటుందో రాష్ట్ర ప్రభుత్వము అండ్ మైక్రోసాఫ్ట్ సంస్థలే భరించడం జరుగుతుంది. సో ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం 28 కోట్ల రూపాయలను ఖర్చు చేయబోతోంది. మిగతాది ఏదైతే ఉందో మైక్రోసాఫ్ట్ సంస్థే ఖర్చు చేయబోతోంది. జస్ట్ గుర్తుంచుకోండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మైక్రోసాఫ్ట్ సంస్థకి మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా ఎంతమంది యువత లబ్ధి పొందనున్నారని అడుగుతారు. ఇది ఒకటి గుర్తుంచుకోండి, స్టాట్స్ గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ సెకండ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఈరోజు ఏపీ దేశంలోనే టాప్ ప్లేస్ లో నిలిచే వార్తలు నిలిచింది. దేనికి సంబంధించి అంటే ఈ సంజీవని ప్రోగ్రామ్ లేదా టెలిమెడిసిన్ అని చెప్పొచ్చు. టెలిమెడిసిన్ అంటే ఏంటి? సో మెడిసిన్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో, వైద్య సేవలు ఏవైతే ఉంటాయో త్రూ ఫోన్ అన్నట్టు. ఎగ్జాంపుల్ మనం హాస్పిటల్కి వెళ్లకుండానే మనకు కావాల్సిన వైద్య సేవలు ఏవైతే ఉంటాయో వాటిని ఫోన్ సౌకర్యం ద్వారా పొందడం అన్నట్టు. అలాంటి టెలిమెడిసిన్ సౌకర్యాలు ఏం ప్రోగ్రామ్ అన్నట్టుది ఈ సంజీవని. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ సంజీవని ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో అందులో టాప్ ప్లేస్ లో ఆంధ్రప్రదేశ్ ఈరోజు వార్తలు నిలిచింది, టాప్ ప్లేస్ లో. సో యాజ్ ఆన్ యెస్టర్డే నిన్నటి వరకు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని స్టాట్స్ విడుదల చేయడం జరిగింది. అదేంటంటే దేశవ్యాప్తంగా ఈ సంజీవని ప్రోగ్రామ్ లేదా టెలిమెడిసిన్ కి సంబంధించి లబ్ధిదారులు ఎంతమంది అంటే 1.30 crores అంటే 1.30 కోట్ల మంది ప్రజలు టెలిమెడిసిన్ సౌకర్యాలు పొందితే, దేశవ్యాప్తంగా ఈ సౌకర్యాలు పొందితే ఈ ప్రోగ్రామ్ కి సంబంధించి అందులో దాదాపు 42.23 లక్షల మంది ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన వారే. అంటే టెలిమెడిసిన్ సౌకర్యాలు అత్యధికంగా పొందుతున్న వారు ఏ రాష్ట్రానికి సంబంధించి అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి. సెకండ్ ప్లేస్ లో కర్ణాటక ఉంది, దాదాపు 23.49. సో ఈ స్టాటిక్స్ ఏవైతే ఉంటాయి ఇవి స్టాటిక్ కాదు, యాక్చువల్గా ఏంటంటే ఈ గణాంకాలు ఏవైతే ఉంటాయో ఇక్కడ మీకు చూపించబడిన స్టాట్స్ ఏవైతే ఉంటాయో స్టాట్స్ ఆర్ నాట్ ఎట్ ఆల్ స్టాటిక్. అంటే ఇక్కడ కనిపిస్తున్న గణాంకాలు నిన్నటి వరకు అని చెప్పాను. సో ఇవి రేపటి రోజున మారొచ్చు, చెప్పలేం. ఎగ్జాంపుల్ కర్ణాటక ఫస్ట్ ప్లేస్ లోకి రావచ్చు, సో ఏపీ సెకండ్ ప్లేస్ లోకి వెళ్ళొచ్చు, చెప్పలేం. సో యాజ్ ఆన్ యెస్టర్డే నిన్నటి వరకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న టెలిమెడిసిన్ సేవలు ఏవైతే ఉంటాయో ఈ సంజీవని ప్రోగ్రామ్ లో అమలుకు సంబంధించి దేశంలోనే టాప్ ప్లేస్ లో నిలిచిన రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్ అని గుర్తుంచుకోండి సరిపోతుంది. సో టెలిమెడిసిన్ లేదా ఈ సంజీవని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కార్యక్రమం. అండ్ ఇక్కడ ఒక టార్గెట్ కూడా గుర్తుంచుకోండి, 2022 బై 2022 సంవత్సరం చివరికల్లా దేశవ్యాప్తంగా దాదాపు 1.55 లక్షల
హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఈ ప్రోగ్రాంలో భాగంగా అనుసంధానించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం టార్గెట్గా కూడా పెట్టుకోవడం జరిగింది. ఇలాంటి టార్గెట్స్ గురించి మనం తరచూ డిస్కస్ చేయడం జరుగుతుంది. జస్ట్ ఈ టాపిక్కి సంబంధించిన క్వశ్చన్ ఎలా ఉండబోతుంది అంటే, దేశంలో ఈ సంజీవని లేదా టెలిమెడిసిన్ సౌకర్యాలకు సంబంధించి ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబితాలో టాప్ లిస్ట్లో నిలిచిన రాష్ట్రం ఏది అంటారు. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్, ఈరోజు వార్తల్లో వ్యక్తులు. సో ఈరోజు వార్తల్లో వ్యక్తుల విషయానికి వస్తే ముగ్గురు పర్సన్స్ వార్తలు ఇచ్చారు నోబెల్ పురస్కారాల గ్రహీతలుగా. సో నోబెల్ పురస్కార గ్రహీతలుగా ముగ్గురు పర్సన్స్ అంటున్నాను. 2021 ఏ రంగానికి సంబంధించి? ఫిజిక్స్ రంగానికి సంబంధించి, ఫిజిక్స్ కి సంబంధించి భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారాల గ్రహీతలు ఏ ఇయర్? 2021 సంబంధించి. ఇక్కడ పర్సన్స్ పేర్లు గుర్తుంచుకోండి. ఆ పర్సన్ పేర్లు వచ్చేసి ఫస్ట్ వచ్చేది సికుర్రో మనాబే. సికుర్రో మనాబే అమెరికాకి సంబంధించి, యుఎస్ఏ. ఫస్ట్ అతనేమో యుఎస్ఏ, సికుర్రో మనాబే యుఎస్ఏ. అండ్ సెకండ్ వచ్చేసి క్లాస్ హజల్మన్ ఏ దేశానికి సంబంధించి అంటే జర్మనీకి సంబంధించిన ఒక పర్సన్, సైంటిస్ట్. అండ్ థర్డ్ వచ్చేసి జార్జియో పర్సి ఏ దేశానికి సంబంధించి అంటే ఇటలీ అని గుర్తుంచుకోండి. సో 3 దేశాలకి సంబంధించిన శాస్త్రవేత్తలు వార్తలు ఇచ్చారు. ఇక్కడ ఈ ముగ్గురు కూడా ఏ ఫీల్డ్కి సంబంధించి? ఫిజిక్స్ ఫీల్డ్కి సంబంధించి వార్తలు నిలిచారు. ఇందులో నోబెల్ పురస్కారాల గ్రహీతలైన ముగ్గురు ఎవరైతే ఉంటారో ఈ నోబెల్ పురస్కారం అనేది డివైడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ నలుగురు పర్సన్ వార్తలు ఇచ్చారనుకోండి పురస్కారాల గ్రహీతలుగా, ఆటోమేటిక్గా ఆ నోబెల్ పురస్కారం ఏదైతే ఉంటుందో సగం ఒక పర్సన్ కి, ఇంకొక సగం 2 పర్సన్స్ కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అలా ఈ 2021 సంవత్సరానికి సంబంధించి ఫిజిక్స్ నోబెల్ పురస్కారం ఏదైతే ఉంటుందో ఈ పురస్కారాన్ని ముగ్గురు వ్యక్తుల మధ్య విభజించడం జరిగింది. అంటే ముగ్గురు వ్యక్తులకు ఇవ్వడం జరిగింది. అందులో ఫస్ట్ ఏదైతే ఉంటుందో జార్జియో పర్సికి 50%, అంటే సగం పురస్కారం ఇతనికి అన్నట్టు. మిగతా సగం ఏదైతుందో అందులో 2 పేర్లు గుర్తుంచుకోండి. వీరు చేసిన పరిశోధనలు ఏంటంటే ముఖ్యంగా భూతాపం ఏదైతే ఉంటుందో, క్లైమేట్ చేంజ్, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం కదా. భూతాపం పైన చేసిన పరిశోధనలు కానివ్వండి, అండ్ సంక్లిష్ట భౌతిక వ్యవస్థల పైన వీరు చేసిన పరిశోధనలు ఏవైతే ఉంటాయో దానికి గాను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొంది నోబెల్ పురస్కారాల గ్రహీతలుగా ఈరోజు వార్తలు ఇచ్చారు. నోబెల్ పురస్కారాల గ్రహీతలు అంటున్నాను, యాక్చువల్గా జస్ట్ ప్రకటన మాత్రమే వెలువడం జరిగింది. మనం ఆల్రెడీ నిన్న క్లాస్లో డిస్కస్ చేశాము. అక్టోబర్ 4వ తేదీ నుండి మొన్నటి రోజున మనం మెడిసిన్, ఫిజిక్స్ కి సంబంధించిన నోబెల్ పురస్కారాల గ్రహీతలు 2 చూసాము. అలా ఈ రోజు ఫిజిక్స్ కి సంబంధించి 3 ఉన్నారు. సో అలా నోబెల్ పురస్కారాల గ్రహీతలు ఎవరైతే ఉంటారో వీరికి సంబంధించిన పేర్ల ప్రకటన మాత్రమే ఈ అక్టోబర్ మాసంలో జరుగుతుంది. మరి పురస్కారాల ప్రధాన వేడుక ఎప్పుడు జరుగుతుంది? డిసెంబర్ 10th ఎవ్రీ ఇయర్ నోబెల్ యొక్క వర్ధంతి రోజు. సో ఆల్ఫ్రెడ్ నోబెల్ ఉంటారు కదా, డైనమైట్ సృష్టికర్త, తను మరణించిన రోజు ఏదైతే ఉంటుందో ఆ రోజున నోబెల్ పురస్కారాల ప్రదానం జరుగుతుంది. మరొకసారి మనం డిసెంబర్ 10th వీరందరి గురించి డిస్కస్ చేస్తాం, అదొకటి కూడా ఇంపార్టెంట్. సో నోబెల్ ప్రైజ్ 6 రంగాల్లో ఇస్తారు కదా, అందులో భౌతిక శాస్త్రానికి సంబంధించి ప్రకటన నిన్నటి రోజున చూసాము. మరి భౌతిక శాస్త్రానికి సంబంధించి నోబెల్ పురస్కారాల గ్రహీతలను ఎంపిక చేసే సంస్థ ఏదంటే రాయల్ స్వీడిష్ అకాడమీ. ఈ అకాడమీ పేరు గుర్తుంచుకోండి, రాయల్ స్వీడిష్ అకాడమీ. ఎందుకు అంటే నిన్నటి క్లాస్లో మనం ఏదైతే ఉంటుందో మెడిసిన్ ఆర్ ఫిజియాలజీ, మనకు వైద్య శాస్త్రంలో నోబెల్ అన్నప్పుడు కెరోలినా మెడికల్ ఇన్స్టిట్యూట్ అని చెప్పాను. కెరోలినా మెడికల్ ఇన్స్టిట్యూట్ ఏమో నోబెల్ పురస్కారాల గ్రహీతలు మెడిసిన్ కి సంబంధించిన ఎంపిక చేస్తుంది. అదే భౌతిక శాస్త్రానికి సంబంధించి ఎంపిక చేసే సంస్థ ఏదంటే రాయల్ స్వీడిష్ అకాడమీ, స్వీడన్ దేశానికి సంబంధించి. సో అలా నోబెల్ పురస్కారాల వేడుకలు ఏ సంవత్సరం నుండి ఇస్తున్నాం? 1901 సంవత్సరం నుండి. అండ్ 1969 ఇయర్ నుండి ఎకానమీలో కూడా నోబెల్ పురస్కారాన్ని ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ రోజు యాక్చువల్గా ఏంటంటే కెమిస్ట్రీకి సంబంధించిన నోబెల్ పురస్కారాల గ్రహీతలు ఎవరైతే ఉంటారో ఈ రోజు అనౌన్స్మెంట్ జరగబోతుంది. ఆ తర్వాత మనం తన గురించి రేపటి క్లాస్లో చూద్దాం. సో నోబెల్ ఫిజిక్స్ 2021 సంబంధించి 3 పేర్లు గుర్తుంచుకోండి, అమెరికన్, జర్మన్, ఇటలీ. సో నోబెల్ పురస్కారంలో 50% ఈ పర్సన్ జార్జియో పార్సీ, అండ్ ఈ మిగతా 50% లో ఈ 2 పర్సన్స్. ఈ 50% 25% అవసరం లేదు, జస్ట్ నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్ 2021 అనగానే ఈ 3 పేర్లు గుర్తుంచుకోండి. సో సికుర్రో మనాబే అండ్ క్లాస్ హజల్మెన్ అండ్ జార్జీ పారిసి అని గుర్తుంచుకోండి. నోబెల్ పురస్కారాల గ్రహీతలు భౌతిక రంగానికి సంబంధించి. ఈరోజు కెమిస్ట్రీ, ఆ తర్వాత లిటరేచర్, ఆ తర్వాత పీస్ నోబెల్ ప్రైజ్, ఆ తర్వాత ఎకానమీకి సంబంధించి మనం చూడడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ అబీ అహ్మద్ పేరు గుర్తుంచుకోండి. అబీ అహ్మద్ ఆల్రెడీ ఈ పర్సన్ గురించి మనం 2 times డిస్కస్ చేసాము 6 months బ్యాక్. అబీ అహ్మద్ ప్రస్తుతం ఏ దేశానికి ప్రధానిగా విధులు నిర్వర్తిస్తున్నారు?
ఇథియోపియా దేశ ప్రస్తుత ప్రధాని అబీ అహ్మద్ ఇటీవల ఇథియోపియా దేశంలో జరిగిన ఎన్నికలు ఏవైతే ఉంటాయో ఆ ఎన్నికల్లో ప్రధానమంత్రిగా మరొకసారి గెలిచి వార్తలు నిలిచారు అబీ అహ్మద్. అండ్ ఇథియోపియా దేశం వార్తలు నిలిచింది కాబట్టి ఇథియోపియాకి సంబంధించి క్యాపిటల్ ఏంటంటే అడిస్ అబాబా. తరచు మనం చూస్తూ ఉంటాం అడిస్ అబాబా క్యాపిటల్ ఆఫ్ ఇథియోపియా అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇథియోపియాకి సంబంధించిన కరెన్సీ ఏంటంటే ఇథియోపియన్ బిర్. అండ్ ఇక్కడ ఇథియోపియాకి సంబంధించి ఈ అబీ అహ్మద్ వార్తలు ఇచ్చారు కదా పర్సన్, ఈ పర్సన్ నోబెల్ పురస్కార గ్రహీత. ఇది కూడా గుర్తుంచుకోండి, నోబెల్ పురస్కార గ్రహీత, దేశాధ్యక్షుడు లేదంటే దేశానికి ప్రధానిగా ఉన్నారు ఇథియోపియా దేశానికి అబీ అహ్మద్. తను 2019 సంవత్సరంలో నోబెల్ శాంతి రంగానికి సంబంధించి పురస్కార గ్రహీత, నోబెల్ పీస్ ప్రైజ్ విన్నర్. సో నోబెల్ పురస్కార గ్రహీత అయిన అబీ అహ్మద్ ఇథియోపియా దేశానికి సంబంధించి ప్రస్తుత ప్రధానమంత్రి. ఇటీవల ముగిసిన ఎన్నికల్లో మరొకసారి గెలుపొందడం జరిగింది. యాక్చువల్ గా తను 2019 సంవత్సరంలో నోబెల్ పురస్కారాన్ని ఎందుకు స్వీకరించడం జరిగింది, అసలు నోబెల్ పురస్కారానికి సంబంధించి ఎందుకు వార్తలు ఇచ్చారంటే 2019 సంవత్సరం కంటే ముందు ఈ ఇథియోపియాకి ఆనుకొని ఉన్న ఒక చిన్న దేశం ఉంటుంది ఎరిత్రియా ఇథియోపియా మధ్య సంబంధాలు అనేవి క్షీణ దశలో ఉండేది. అలాంటిది ఈ రెండు దేశాల మధ్య సంబంధాల పునరుద్ధరణ విషయంలో తను చేసిన కృషిని గుర్తించి నోబెల్ పురస్కారం స్వీకరించడం జరిగింది. సో నోబెల్ శాంతి పురస్కార గ్రహీత అబీ అహ్మద్ గారు ఇక్కడ మనకు ఇథియోపియా దేశానికి సంబంధించి ప్రధానిగా మరొకసారి ఎన్నికవుతూ వార్తలు ఇచ్చారని గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక పర్సన్ యాక్చువల్గా మొట్టమొదటి భారతీయ నటిగా వార్తలు ఇచ్చారు. భారతీయ నటి అంటే యాక్ట్రెస్, సినిమా రంగానికి సంబంధించి తన పేరు గుర్తుంచుకోండి, ఊర్వశి రౌటేలా గారు ఈరోజు వార్తలు ఇచ్చారు. మొట్టమొదటి భారతీయ నటి అంటున్నాను. దేనికి సంబంధించి యుఏఈ గోల్డెన్ వీసా పొందిన మొట్టమొదటి ఇండియన్ యాక్ట్రెస్, యుఏఈ గోల్డెన్ వీసా. ఇటీవల యుఏఈకి సంబంధించి గోల్డెన్ వీసా కాన్సెప్ట్ తరచూ వార్తలు నిలుస్తోంది. జస్ట్ మనం ఒక 15 days బ్యాక్ యుఏఈ గోల్డెన్ వీసా పొందిన మొట్టమొదటి వ్యక్తి, ప్రపంచంలోనే మొట్టమొదటి గోల్ఫర్ గా ఒక పర్సన్ గురించి చర్చించుకోవడం జరిగింది. మనకేంటి జీవ్ మిల్కా సింగ్ అని చెప్పాను, గోల్ఫర్, ఇండియన్ గోల్ఫర్, యుఏఈ గోల్డెన్ వీసా పొందిన మొట్టమొదటి వ్యక్తి ప్రపంచంలో అని చెప్పాను, జీవ్ మిల్కా సింగ్ గురించి చెప్పాను. అంతకుముందు కేరళ సూపర్ స్టార్స్ మనకి మమ్ముట్టి కానివ్వండి, మోహన్ లాల్ గారు కానివ్వండి యుఏఈ గోల్డెన్ వీసా పొందారు. ఇప్పటికే బాలీవుడ్ లో చాలా మంది, సంజయ్ దత్ గారు కానివ్వండి, షారూక్ ఖాన్ కానివ్వండి యుఏఈ గోల్డెన్ వీసా పొందిన ప్రముఖుల్లో ఉన్నారు. అలాంటి యుఎన్ గోల్డెన్ వీసా పొందిన మొట్టమొదటి భారతీయ నటి ఇండియన్ యాక్ట్రెస్ ఎవరు అని కనుక కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడిగారు అనుకోండి, ఊర్వశి రౌటేలా అని గుర్తుంచుకోండి. యాక్చువల్గా ఈ గోల్డెన్ వీసా యొక్క ఉద్దేశం ఏంటంటే ఇటీవల యుఏఈ 2019 సంవత్సరం నుండి గోల్డెన్ వీసా కాన్సెప్ట్ తీసుకొచ్చింది. ఎవరైతే ఈ గోల్డెన్ వీసాను పొందుతారో 10 సంవత్సరాల పాటు 10 years పాటు అక్కడ యుఏఈకి సంబంధించి ఎమిరేట్స్, యుఏఈ అంటేనే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, గ్రూప్ ఆఫ్ 7 ఎమిరేట్స్. సో అందులో దుబాయ్ కానివ్వండి, అబుదాబి కానివ్వండి, ఇవి ఉంటాయి కదా, షార్జా. సో అలా ఏవైతే ఉంటాయో యుఏఈకి సంబంధించిన ఎమిరేట్స్ లో వారు వ్యాపారాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. అంటే 10 సంవత్సరాల పాటు ఒక పౌరుడు ఎలాంటి సౌకర్యాలు పొందుతాడో అలాంటివన్నీ కూడా బెనిఫిట్స్ ఈ గోల్డెన్ వీసా పొందిన వారికి ఇవ్వడం జరుగుతుంది యుఏఈ ప్రభుత్వం. అలాంటి యుఏఈ గోల్డెన్ వీసా పొందిన మొట్టమొదటి ఇండియన్ యాక్ట్రెస్ ఎవరు అని కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడిగితే ఏంటి, సో ఊర్వశి రౌటేలా అని గుర్తుంచుకోండి, ఇండియన్ బాలీవుడ్ యాక్ట్రెస్ అని గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ సో ఈరోజు వార్తలు నిలిచిన నెక్స్ట్ పర్సన్ అలోక్ సహాయ్ గారు, పేరు గుర్తుంచుకోండి, అలోక్ సహాయ్ గారు ఈరోజు ఒక సంస్థకి నూతన సెక్రటరీగా నియమితులవుతూ వార్తలు ఇచ్చారు. ఆ సంస్థ పేరు ఏంటంటే ఇండియన్ స్టీల్ అసోసియేషన్ హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తోంది. 2014 సంవత్సరంలో ఏర్పాటైన ఇండియన్ స్టీల్ అసోసియేషన్ కి నూతన సెక్రటరీ జనరల్ గా ఇటీవల నియమితులవుతూ వార్తలు ఇచ్చిన పర్సన్ పేరు ఏంటంటే అలోక్ సహాయ్. ఎవరి స్థానంలో అంటే భాస్కర్ చటర్జీ అనే ఒక పర్సన్ స్థానంలో నూతన సెక్రటరీగా నియమితులవుతూ వార్తలు ఇచ్చిన పర్సన్ ఎవరు, అలోక్ సహాయ్. సంస్థ పేరేంటి, ఇండియన్ స్టీల్ అసోసియేషన్. 2014 సంవత్సరంలో ఏర్పాటైన ఐఎస్ఏకి నూతన సెక్రటరీ జనరల్. ఐఎస్ఏ యొక్క హెడ్ క్వార్టర్ ఇక్కడ న్యూఢిల్లీ అని గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన ఒక ప్రముఖ రచయిత, ప్రముఖ కవి, తన పేరేంటంటే దత్తారాం మారుతి మిరాస్ దాస్. పూర్తి పేరు మిరాస్ దాస్.
సో ఇటీవల మరణిస్తూ వార్తలు నిలిచిన దత్తారాం మారుతి మిరాస్ దాస్ గారు ఏ రంగంలో గుర్తింపు పొందిన వ్యక్తి అంటారు కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో? రచయిత అని గుర్తుంచుకోండి, సాహిత్య రంగం అని గుర్తుంచుకోండి. సాహిత్య రంగం యాక్చువల్గా మరాఠీ భాషలో వందల కొద్ది పుస్తకాలను రాయడం జరిగింది, కవితా సంపుటిలను రాయడం జరిగింది. వందల కొద్ది పుస్తకాలను రచించిన ప్రముఖ రచయిత. వృద్ధాప్య సమస్యలు, అనారోగ్య సమస్యల కారణంగా ఈరోజు తుదిశ్వాస విడుస్తూ వార్తలు ఇచ్చారు. తను రాసిన పుస్తకాలు ఏవైతే ఉంటాయి, నవలలు ఏవైతే ఉంటాయి, వాటి ఆధారంగా చాలా సినిమాలు కూడా తెరకెక్కడం జరిగింది. అందులో ఎగ్జాంపుల్ ఒకటి బూటాచా జన్మ. బూటాచా జన్మ అనే ఒక పుస్తకం. ఆ పుస్తక రచయిత ఎవరు? దత్తారాం మారుతి మిరాస్ దాస్. ఈ బూటాచా జన్మ ఆధారంగా ఒక సినిమా కూడా తెరకెక్కింది, చాలా అంతర్జాతీయ పురస్కారాలను కూడా గెలుపొందడం జరిగింది. అలాంటి ఒక ప్రముఖ రచయిత ఏ భాషకి సంబంధించి? మరాఠీ భాషలో గుర్తింపు పొందిన వ్యక్తి దత్తారాం మారుతి మిరాస్ దాస్ గారు ఇటీవల అనారోగ్య సమస్యల కారణంగా, వృద్ధాప్య సమస్యల కారణంగా మరణిస్తూ వార్తలు నిలిచారు. జస్ట్ పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకుని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.